28వ వచనం చదవండి. మైక్ తీసుకుని చదవండి. తండ్రి నీ నామము మహిమపరచమని చెప్పెను. అంతటి నేను దానిని మహిమపరిచితిని, మరలా మహిమపరుతును అని యొక్క శబ్దము ఆకాశం నుండి వచ్చెను. కాబట్టి అక్కడ నిలుచుండి వినిన జనసమూహము అమ్మా ఉరిమెను అనిరి. మరికొందరు దేవదూత ఒకరు ఆయనతో మాట్లాడను అనిరి. అందుకు యేసు ఈ శబ్దము నా కొరకు రాలేదు, నీ కొరకే వచ్చింది. చదువుతుంది. చిన్న ప్రేర్ చేసుకున్నామండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడు 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 సర్వభూలోకమును సృజించి దానిని నీతితోనూ న్యాయంతోనూ పరిపాలించుచు కొనియాడబడుచున్న మా ఘనమైన యేసయ్యా, మీ ఘనమైన పాదములకు లెక్కించని వందనములు. స్తోత్రం ప్రభువా. సర్వశక్తి గల దేవుడిగా మీరు ఉన్నారు. ఏమి ఇచ్చినా కూడా మీరు తీర్చలేము ప్రభువా. నా తండ్రి వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించండి. నా తండ్రి రాబోతున్న ప్రతి ఒక్క బిడ్డను వేసినాములో చెప్పమైతే తోడుకుంటండి ప్రభా. నా తండ్రి మీరు ఆకర్షిస్తేనే తప్ప ఎవరు కూడా మీ సన్నిధానానికి రాలేరని నా తండ్రి మీ యొక్క వాక్యం చెప్తుందండి. అయినా తండ్రి మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాను తండ్రి. యేసయ్య గొప్ప దేవుడిగా ఉన్నాను ప్రభా. నా తండ్రి కనుక హృదయాన్ని గ్రహించగల మనసును మాకు దయతో ప్రసాదించి మీరేమైనా పొందుకుంటారని మా కొరకు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్య పరిశుద్ధంగా ఉన్న మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఏంటంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అడుగుతున్నారు అనమాట. తండ్రి అయిన దేవుణ్ణి ఆయన అడుగుతున్నారు. తండ్రి నా సమయం వస్తుంది కదా, మనిషి కుమారుడు మహిమపరచబడటానికి సమయం ఆసన్నమైంది అనేసి తండ్రి అయిన దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభువారు అడుగుతున్నారండి. యేసుక్రీస్తు ప్రభువారు ప్రతిదీ కూడా మనకి మాదిరిగా చూపించడానికి మాత్రమే ఆయన చేశారనమాట. ఆయన 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచిపెట్టేటప్పుడు కూడా ఆకాశం వైపు కన్నులెత్తి ఆయన ప్రార్థించడం మనం చూస్తున్నామండి. నా ప్రియమైన సోదరులారా, అదేవిధంగా లాజరు సమాధిలో ఉన్నప్పుడు కూడా ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థించి కన్నీరు విడిచి లాజరు బయటకు పిలవడం మనం చూస్తున్నాం. అంటే ప్రతిదీ కూడా ఆయన తర్వాత ఈవెన్ ఆయన బాప్తిసం పొందుకున్నప్పుడు కూడా ఆయన యామన్ గారు అంటారు, తండ్రి నీ యొక్క చెప్పులు వారిపోవడానికి కూడా నేను అర్హత లేని వాడిని అని అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు చెప్తారనమాట. ఏ లోక ధర్మం చెప్పిన ఈ విధంగా జరగని అని ఆయన చెప్పారనమాట. అయితే నా ప్రియమైన సోదరులారా, ప్రతిదీ కూడా ఆయన మనకి మాదిరిగా మనం నేర్చుకుంటామనే ఒక ఉద్దేశంతోనే ఆయన ప్రతి పని కూడా చేసినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ శిష్యుల దగ్గరికి అక్కడ గ్రీసు దేశస్తులు వచ్చారనమాట. పస్కా పండుగ రోజున గ్రీసు దేశస్తులు వచ్చారండి. వచ్చి పిలుపుని తర్వాత అందరూ కూడా వాళ్ళు అడుగుతున్నారు అనమాట. మేము యేసుక్రీస్తు ప్రభువారిని చూద్దాం అనుకుంటున్నాము అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని వాళ్ళు చూశారండి. చూస్తే ఆయన అన్నారు, మనిషి కుమారుడు మహిమపరచడానికి సమయం ఆసన్నమైందని చెప్తున్నారు. తర్వాత తండ్రి అయిన దేవుని యేసుక్రీస్తు ప్రభువారు అడిగారనమాట. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు కూడా త్రియేక దేవులుగా ఉన్నారండి. అయితే ఆయన అన్నారు, ఇంతకు ముందు నేను మహిమపరిచాను, ఇప్పుడు కూడా నేను మహిమపరుతాను. ఆ మహిమను అందరూ కూడా చూస్తారు, కన్నులారా ప్రతి ఒక్కళ్ళు కూడా చూస్తారని తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారికి చెప్తున్నారండి. బిఫోర్ లాస్ట్ వీక్ మన పాస్టర్ గారు చెప్పారు రూపాంతరం గురించి. రూపాంతరం ఒక కొండ మీదకి యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రియమైన శిష్యులు యాహాను గారిని, పేతురుని, యాకోబుని తీసుకువెళ్ళినప్పుడు అక్కడ ఏలియాయు మోషే గారు కూడా కనిపించారండి. కనిపించినప్పుడు ఆయన యొక్క సూర్యుని కాంతిని మించి ఆయన చాలా మహిమగా ప్రకాశవంతంగా ఉండడం మనం చూస్తున్నాం. అయితే అక్కడ చెప్తున్నారు, తండ్రి అయిన దేవుడు అక్కడికి వచ్చి ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఏంటో నేను ఆనందిస్తున్నానని చెప్పారు. ఈయన మాట వినండి అని చెప్పారు. ఇప్పుడు మనకి ప్రతి శుక్రవారం మనకి ప్రార్థన జరుగుతుంది కదండి. ప్రతి శుక్రవారం మనం ప్రార్థన జరుగుతుంది. తర్వాత ఇప్పుడు మనం ఎండ్ సీజన్లో మనం ఉన్నామండి. అయితే ప్రతిరోజు మనం దేవుని యొక్క సన్నిధానానికి రావాలి. ఎందుకంటే దేవుడు మనల్ని పుట్టించాడు, అన్ని ఆయురారోగ్యాలు ఇస్తున్నాడు, మన బిడ్డలను కాపాడుతున్నాడు, మనకి టైం టు టైం ప్రతిదీ కూడా మనకు అనుగ్రహిస్తున్నారండి. ఏమంటే సాతాను చేతిలో నుంచి బహు చిక్కులు పెట్టి సాతాను అనమాట ప్రతిరోజు ఏదో సమస్య. యేసుక్రీస్తు ప్రభువారిని ఎంతో భయంకరంగా శోధించింది సాతాను కదండి. మనం ఏమాత్రం అందుకే నా ప్రియమైన సోదరులారా, ఏ శోధన కూడా మనం లొంగిపోకూడదు అనమాట. ఎందుకంటే మనం ఏ కన్నీరు విడిచినా, ఏ మాట మాట్లాడినా దేవుని దగ్గరే మనం కన్నీరు విడవాలండి. మనుషులు ఎవరైతే మనం కన్నీరు విడిచే పరిస్థితి మన దగ్గర ఉండకూడదు. ఎందుకంటే క్రైస్తవ బిడ్డలు సింహాల వల్లే ఉండాలండి. అంటే మన దేవుడు శక్తిమంతుడు, మన దేవుడు లోకాన్ని జయించాడు. ఆయన చెప్పారు యోహాను సువార్తలో, నేను లోకాన్ని జయించాను
లోకాన్ని చేస్తారు. ఎందుకంటే మన తండ్రి ఆయన కదండి, మన తండ్రి కనుక ఆయన సమస్తములు చేయించాడు. సాతాను జయించాడు, శ్రమలను జయించాడు, ఈవెన్ మరణాలను జయించాడు, భయంకరమైన శ్రమలను ఆయన జయించాడు. ఆ రోమా సైన్యాన్ని జయించాడు ఆయన కదండి. అవమానం పెట్టిన ఆ యొక్క ప్రజలందరినీ కూడా ఆయన జయించాడు. అందుకే మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా వాక్యాన్ని మనం మేలుకరంగా మార్చే దేవుడిగా ఉన్నారండి. ప్రతి కీడు వెనకాల మేలు తప్పకుండా వస్తుందండి. అది ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు అడిగారు అనమాట. యేసయ్య తండ్రి ఏంటి, నేను ఇంకా శ్రమ పడడానికి సిద్ధంగా ఉన్నాను కదా అని అన్నప్పుడు, ఇంతకు ముందు నేను నిన్ను మహిమపరిచాను, ఇంకా కూడా మహిమపరుతాను. తర్వాత ఆ మాట నా కొరకు చెప్పబడింది, మీ కొరకే చెప్పబడింది. అంటే చాలా మంది ఇంకా బాగా అవిధేయులుగా అంటే దుర్మార్గంతో భక్తిహీనతతో జీవిస్తారన్నమాట లోకంలో. ఎంత అస్తమానం ఇరుగు పొరుగు వారికి శ్రమలు కలుగ చేయాలని, ఇరుగు పొరుగు వారికి ఇబ్బందులు కలుగ చేయాలని, ఒకరి మీద ఒకళ్ళు దూషణ మాటలు, చాడీలు, తర్వాత మనశ్శాంతి లేని జీవితాలని కలిగి ఉంటారనమాట. అందుకే యేసుక్రీస్తు ప్రభువు ఇక్కడ ఏం చెప్తున్నారండి, నా కొరకు అది మాట చెప్పబడింది, మీ కొరకు చెప్పబడింది అంటారు. అంటే నేను ఈ లోకానికి వచ్చాను, ఈ లోకంలో నేను పుట్టాను, మనిషి కుమారుడికి ఈ లోకానికి మరియమ్మ గారి గర్భం ద్వారా పాపం లేకుండా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆయన జన్మించాడు. మన కళ్ళెదురుగా జరిగిందండి ఇదంతా కూడా. అందుకు మేము సాక్షులమని అపోస్తలుడు పౌలు గారు చెప్పాడు, శిష్యులందరూ కూడా చెప్పారండి. యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చారని, ఆయన సమస్తమును చేశాడని, ఆయన పరలోకానికి ఆహ్వానం అయ్యాడని ప్రతి ఒక్కళ్ళు కూడా మేము సాక్షులమని చెప్పారండి. చెప్పినప్పుడు మనకు కూడా దేవుని దయ వలన, దేవుని కృప వలన మనం బాప్తిసం పొందుకున్నాం, వాక్యాన్ని విన్నాం, ప్రభు బిడ్డలుగా మనం జీవిస్తున్నామండి. దేవుని యొక్క ఆరాధనకు మనం వెళ్తున్నాం. కానీ అయినా కూడా ఇంకా మనల్ని ఒకళ్ళొకళ్ళు హింసించుకోవడానికి, ఒకళ్ళొకళ్ళు దూషించుకోవడానికి చాలా భయంకరమైన సాతాను పిచ్చుకోక ఎలా అయితే ఇందాక తిరిగిందో అట్టి రీతిగానే ప్రజలందరూ కూడా ఒకళ్ళ పట్ల ఒకళ్ళు ఎంతో అన్యాయమైన పరిస్థితిని కలిగి ఉన్నారండి. అని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు గారు ఏమన్నారంటే, నా కొరకు చెప్పిన మాట కాదు ఇది, మీ కొరకే చెప్పబడింది అని చెప్తున్నారు. అంటే నేను మరణాన్ని చేస్తాను, తర్వాత నా తండ్రి చిత్తాన్ని నేను చేయిస్తాను. అందుకే 53వ అధ్యాయంలో ఏం చెప్తున్నారు అక్కడ, నా ఉద్దేశాలు యేసుక్రీస్తు ప్రభువు వలన సఫలీకృతం అయినాయి అని చెప్తున్నారు ఆయన. చూడండి ఇక్కడ ఏమంటే నిర్మాకాండము 12వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదవండి. అక్కడ సంహార దూత ఎవరిని నశింప చేయకుండా దాటిపోతుందట. ఎప్పుడు దాటిపోతుందో ఒకసారి చూడండి. మీరున్న ఇంటి మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును, నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింపచేయక దాటిపోయేదను. చాలు మిమ్మల్ని నేను నశింప చేయకుండా ఆ రక్తం నేను ఎప్పుడైతే చూసానో, మీ ఇంటి ద్వారబంధం మీద ఆ యొక్క రక్తాన్ని నేను ఎప్పుడైతే చూస్తానో అప్పుడు నేను దాటి వెళ్ళిపోతాను అని చెప్తున్నారు అనమాట. అంటే ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజల్ని 10వ రోజు ఆ యొక్క స్వదేశానికి పంపించమంటే ఎన్ని సూచక్రియలు చేసినా, ఎన్ని మహత్కార్యాలు చేసినా వెంటనే మోషే గారు మళ్ళా ఆ యొక్క సర్పాలన్నింటినీ కూడా ఆయన చేసినప్పుడు సర్పాలన్నీ వచ్చేసి భయంకరంగా ఆ దేశం అంతా తిరుగుతున్నప్పుడు మోషే ప్రార్థన చేస్తే ఈ సర్పాలన్నీ వెళ్ళిపోతాయి అని చెప్పినప్పుడు మోషే గారు వెంటనే ప్రార్థన చేయదు. తర్వాత ఆ యొక్క నీళ్ళన్నీ కూడా రక్తమయమైపోయినప్పుడు మళ్ళా మోషే గారు ప్రార్థన చేయండి, నేను మీ జనసమూహాన్ని నేను పంపించేస్తాను అని చెప్పినప్పుడు మళ్ళా మోషే గారు ప్రార్థన చేయడం. తర్వాత ఇలాగా అనేకమైన సూచక్రియలు అక్కడ జరుగుతున్నప్పుడు చాలాసార్లు పంపించేస్తానని చెప్పాడు. కానీ పంపించకుండా ఇంకా ప్రతి సూచక్రియ వెనకాల కూడా అతని హృదయం చాలా కఠినంగా అయిపోతా ఉందన్నమాట. ఆ కఠినమైపోయినప్పుడు దేవుడు కూడా ఆ పరువుని చాలా శిక్షించాలనే దేవుడు కూడా ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటున్నాడు ఎవరు? ఫరో కదండి. అతను హృదయం బాగా కఠినపరిచేసుకుని దేవుని యొక్క ఉగ్రత అతని మీదకి వచ్చేసేలాగా చేసుకుంటున్నాడు అనమాట. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు తండ్రి దేవుడు చెప్తున్నాడు, ఏంటి మోషే గారు అడిగారు, మోషే అహరోను అడుగుతున్నారు అక్కడ. అడిగినప్పుడు పర్వాలేదు, ఈ ఇశ్రాయేల్ ప్రజలు ఎవరు కూడా నశించరు, ఎందుకంటే ఇశ్రాయేల్ ప్రజలతో ఈ విధంగా చెప్పు, యొక్క గొర్రెపిల్లను వాళ్ళ యొక్క ద్వారబంధం మీద పెట్టుకుని ఆ యొక్క రక్తం సిలువ గుర్తుగా వేసుకున్నప్పుడు సంహార దూత, నాశన దూత వాళ్ళ ఆ గృహాన్ని టచ్ చేయకుండా దాటి వెళ్ళిపోతుంది, ఆ సంహార దూత దాటి వెళ్ళిపోతుంది అని చెప్పాడు అనమాట. అయితే తండ్రి దేవుడు అలా చెప్పినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఆ విధంగా పాటించారు. ఎవరైతే అది వినలేదో వాళ్ళ యొక్క తొలిచూలు పిల్లలు చనిపోవడం మనం చూస్తున్నాం నా ప్రియమైన సోదరులారా. అందుకే ప్రతిదీ కూడా దేవుడు ఏదైతే చెప్పాడో మనం తప్పకుండా చేయాలండి. చేయకపోతే కనుక ఆయన అంటాడు అనమాట, నేను మీ కొరకే చెప్పాను, తండ్రి అయిన దేవుడు మీ కొరకు చెప్పాడు, నా కొరకు కాదు. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువుకి ఏదైతే చెప్పాడో అంత
అంతా కూడా ఏ టు జెడ్, అంటే ఏ నుంచి జెడ్ వరకు అన్ని అక్షరాలు ఇంగ్లీష్లో ప్రతి మాట ఆ నుంచి అమ్మహ వరకు అక్షరాలు లేకుండా ఏ పదం ఉండదన్నమాట. అలాగే తండ్రి అయిన దేవుడు ఏదైతే చెప్పాడో యేసుక్రీస్తు ప్రభువారు ప్రతిదీ కూడా చేశారండి, ప్రతిదీ కూడా చేశారు. అందుకే ఆయన అంటారు సమాప్తమైనది అని చెప్పారు. మనం చెప్పగలమండి ఇప్పుడు సమాప్తమైందని? సమాప్తమైపోయింది, తండ్రి వచ్చి మమ్మల్ని అన్నం తీసుకెళ్ళిపోమని మనం చెప్పగలుగుతాం? ఇప్పుడు చెప్పలేమండి. ఎందుకంటే మనం పనికి మళ్ళీ పుళ్ళుతో మనం నిండిపోయి ఉన్నాం అనమాట. అందుకని తండ్రి వస్తే ఈ టైంలో యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేస్తే బాబు మనం ఏమైపోతామో, మన బిడ్డలకు ఉండిపోతారో మనం వెళ్ళిపోతాం, లేకపోతే మన భర్త ఉండిపోతారో మనం వెళ్ళిపోతాం, మన భర్త వెళ్ళిపోతాడో మేము ఉండిపోతాం, ఇలాగనమాట. యేసుక్రీస్తు ప్రభువారు అదే చెప్పారు. యెరూషలేము స్త్రీలు ఏడుస్తున్నప్పుడు చెప్పాడు అనమాట ఆయన, స్త్రీలారా నా కోసం ఎందుకు ఏడుస్తున్నారు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని చెప్పాడు ఆయన. ఆయనలో పాపం ఉందా? పాపం లేదు కదా. అంతే, ఆయన ఏమాత్రం బాధపడట్లేదు. తండ్రి అయిన దేవుడు ఏదైతే చెప్పాడో పరిశుద్ధాత్మ పూర్ణుడిగా ఆయన ఈ లోకానికి వచ్చారు, కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించారు. ఆయన జీవితం అంతా మనకి ఎంతో పాఠంగా చూపించాడండి. ఆయన చూపించినా కూడా మనం చూసాము, అన్నీ అనుభవించాము, స్త్రీలు ఇంకా అనుభవిస్తున్నాము. ఆయన సూచక్రియలు మహత్కార్యాలు మన జీవితంలో జరుగుతున్నాయి, మనల్ని బ్రతికిస్తున్నాడు, ఆయన మనకి ఆరోగ్యం ఇస్తున్నాడు, ఆహారం ఇస్తున్నాడు, ప్రతిదీ కూడా ఆయన చక్కగా టైం టు టైం అన్ని మనకు చేసి పెడుతున్నాడు. కానీ మనం మాత్రం ఇంకా నిర్లక్ష్య వైఖరితోనే ఉన్నామండి. అందుకని ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారంటే నా కొరకు చెప్పబడింది ఈ మాట మీ కొరకు చెప్పబడింది అని చెప్తున్నాడు ఆయన. అందుకే మనం ఏం చేయాలంటే మనల్ని మనం తగ్గించుకుని ఏమండి తప్పకుండా ప్రభువా అని మన నోటితో మన పాపాలను ఒప్పుకొని ఆయన సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టేయాలండి. విడిచిపెట్టేసి ఇంకా ఆ పాపం వైపు మనం చూడకూడదు. ఎదటి వారికి ఏ ఇబ్బందిని మనం కలిగేసే వారికి ఉండకూడదు. కొంతమంది అనుకుంటారు వీళ్ళకి చాలా కష్టాలు వచ్చేస్తున్నాయి, వీళ్ళకి చాలా శ్రమలు వచ్చేస్తున్నాయి అని అనుకుంటారు. కానీ దేవుని యొక్క వాక్యం ఏ ఇంట్లో అయితే ఉండదో వాళ్ళకి శ్రమ వస్తుంది అంతేనండి. వాక్యం లేకుండా రోజు తినుము తాగుము సుఖించుము అని అన్నవాడికి ఎప్పుడు కూడా నిత్య సుఖంగానే ఉంటుంది. కానీ ఒకనొక దినాన్న ధనవంతుడు ఏ విధంగా అయితే పాతి పెట్టబడ్డాడో ఆ విధంగానే గర్భిస్తులందరూ పాతి పెట్టబడతారండి. ఏమండి విగ్రహార్థులందరూ పాతి పెట్టబడతారు, భయం లేని వారు పాతి పెట్టబడతారు, భక్తి లేని వారు పాతి పెట్టబడతారు, తిట్టుబోతులు పాతి పెట్టబడతారండి, వదరబోతులు పాతి పెట్టబడతారు, ఒకరు ఇబ్బంది పెట్టేవారు పాతి పెట్టబడతారు. కానీ శాంతి సమాధానం సంతోషాన్ని ఎవరైతే వెదజల్లేవారుగా ఉంటారో, ఎవరైతే మంచితనాన్ని మానవత్వాన్ని కలిగించేవారుగా ఉంటారో వాళ్ళు ఎత్తబడతారు. ఏమండి వాళ్ళు ఎత్తబడతారు. అందుకే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చేయాలంటే భయభక్తులు కలిగి జీవించేవారుగా ఉండాలండి, భయమును భక్తిని కలిగి ఉండేవారుగా ఉండాలన్నమాట. అందుకే ప్రతి ఒక్కళ్ళు ఏం చేయాలంటే తండ్రి నేను పాపిని ప్రభు నా పాపాలు క్షమించు. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు, వచ్చి ఆయన సమస్తము నెరవేర్చాడు. ఆయన ప్రతిదీ కూడా ఎన్నో ఇబ్బందులు ఇరుకులు ఇబ్బందులను పడ్డాడు. ఆయన అనేకమైన సూచక్రియలు మహత్కార్యాలు చేశారు. ప్రతిరోజు కూడా యెరూషలేములో అంటే ఆ పట్టణ ఆ యొక్క ప్రాంతాల్లో తండ్రి అయిన దేవుడు తనకి యేసుక్రీస్తు ప్రభు వారు ఏదైతే చెప్పారో అదంతా కూడా చేసేవారండి. ఆయన సూచక్రియలు మహత్కార్యాలు చేస్తూ ఉండేవారు. ఆయన సువార్త చెప్పడానికి వెళ్తున్నప్పుడు తండోపదండాలుగా ఆయన్ని వెంబడించేవారండి. అందరూ కూడా ఆయన్ని వెంబడించేవారు, జనసమూహం ఎంతగానో వెంబడించేవారు. ఆయన వెంబడిస్తున్నప్పుడు ఆయన ఏం చేశారంటే వాళ్ళందరికీ ఆహారం పెట్టడం, తర్వాత సూచక్రియలు చేయడం అన్నీ చేస్తారనమాట. అయితే అక్కడ పరిశీలన శాస్త్రులు ఏంటినా ఆదివారం ఇప్పుడు కూడా స్వస్థ కార్యాలు చేస్తున్నాడు అని చెప్పుకుంటూ ఉండేవారు. అంటే ఆదివారం ఇప్పుడు ఒక మనిషి ప్రాణాపాయ పరిస్థితుల్లో మనం రక్షించమండి, కానీ వాళ్ళు అలా అంటారనమాట. అంటే యేసుక్రీస్తు ప్రభువులో ఏదైనా తప్పు ఉందా, ఏదైనా దోషం ఏదైనా ఉంటుందా అని కనపడదామని చూస్తున్నారు. కానీ ఆయన తండ్రి అయిన దేవుడు యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి లోకానికి వచ్చారు. ఆయనలో ఏ దోషమో కనపడదు. కేవలం మనం ఆపాదించినా కూడా అది మనం పూల్సం అవుతాం తప్ప ఆయన ఎప్పుడు కూడా పరిశుద్ధుడేనండి. అందుకే మనం ఏం చేయాలంటే తండ్రి యొక్క పరిశుద్ధతను మనం గమనించి యేసుక్రీస్తు ప్రభు వారు ఏ విధంగా అయితే ఈ లోకానికి వచ్చి సమస్తమును ఆయన నెరవేర్చారో అట్టి రీతిగానే మనం కూడా ఆయన బిడ్డలుగా మనం ఏం చేయాలంటే ఆయన్ని ఫాలో అయ్యేవారుగా ఉండాలండి, ఆయన వెంబడించేవారుగా ఉండాలి, ఆయన యొక్క వాక్యాన్ని గైకునేవారుగా ఉండాలి. ఆయన వాక్యాన్ని మనం హృదయంలో భద్రపరుచుకుని వాక్యానుసారమైన జీవితం అని మనం అడుక్కోవాలండి. దేవుణ్ణి అడిగినప్పుడు తప్పకుండా దేవుడు మనకు సహాయం చేస్తారండి. వేకువజామునే లేచి తండ్రి నేను ప్రార్థన చేసిన అవకాశం ప్రభుత్వాన్ని మనం ప్రార్థన చేసుకుంటే తప్పకుండా నిద్ర మొత్తం మనకి పోతుందండి. పోయి 4 గంటలు తప్పకుండా మీకు వస్తుంది. వచ్చినప్పుడు మనం మన బిడ్డల కొరకు మన భర్తల కొరకు మనం ప్రార్థించినప్పుడు మనకున్న ప్రతి సమస్య వెడలిపోతుందండి. అందుకే నా ప్రియమైన సోదరులారా యేసుక్రీస్తు ప్రభువు ప్రతిదీ కూడా ఆయన మాదిరిగానే మనం చేసి చూపించాడండి. ఆయన ప్రతిదీ కూడా ప్రార్థన ద్వారానే ఆయన చేసి చూపించాడు. ఆయన సమాప్తమైనని తిరిగి చెప్పారు. తర్వాత ఆయన ఏమంటారు, యెరూషలేము ప్రజలారా ఎందుకు అలా చూస్తున్నారు, ఆయన 3వ దినాన్ని తిరిగి లేచారు. 40 మందికి తను తాను కనపరుచుకున్నాడు. ఏది దాపరికం లేదండి, అక్కడ ఏది కూడా దాపరికం తాగుడు మూతలు ఏమి కూడా లేవు.
ఆయన ఏమంటారంటే 40 రోజులు కూడా అందరికీ ఆయన కనపరుచుకున్నాడండి. కనపరుచుకుని తిరిగి లేచిన తర్వాత అందరికీ కనపరుచుకుని యెరూషలేములో అందరూ చూస్తుండగానే ఆరోహణమవుతూ వెళ్తున్నారనమాట. వెళ్తున్నప్పుడు అంటారు, యెరూషలేము ప్రజలు కొంతమంది ఇంకా బెంగగా చూస్తుంటే ఆయన అన్నారనమాట, యెరూషలేము ప్రజలు ఎందుకు అలా బెంగగా ఉన్నారు, నేను ఏ రీతికి అయితే వెళ్తున్నానో ఆ రీతిగా మరి తిరిగి వస్తాను, అప్పుడు వచ్చినప్పుడు మిమ్మల్ని అందరూ కూడా నాతో ఉండడానికి నేను తీసుకెళ్తాను. అందుకే నా ప్రియమైన గారు ఏం చేయాలంటే ఈ యేసుక్రీస్తు ప్రభువు ఏం చెప్తున్నారు, నేను తండ్రి దేవుడు ఏం చెప్పాడంటే ఇంతకు ముందు నేను మహింపరిచాను, ఎప్పుడండి మరియమ్మ గారు గర్భంలో ఆయన పుట్టినప్పుడు, ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు 33.5 సంవత్సరాలు ఆయన ఉన్నారు. 3.5 సంవత్సరాలు ఆయన సేవ చేసినప్పుడు తండ్రి దేవుడు కుమారుణ్ణి ఎంతగానో మహింపరిచాడండి. ఆయన మహింపరిచాడు. ఆ మహింపు తగ్గట్టుగానే యేసుక్రీస్తు ప్రభువు వారు తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చారు. అంటే తర్వాత ఆయన మళ్ళా నేను ఇంకా మహింపరుస్తానని చెప్తున్నారు. మహింపరుస్తాను, అది నా కొరకు చెప్పబడింది, నీ కొరకే చెప్పబడింది అని చెప్తున్నారు తండ్రి యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు. అక్కడ ఉన్న శిష్యులు అందరితో చెప్తున్నారు, అక్కడ ఉన్న పరిచయులు, శాస్త్రులతో, పెద్దలతో అందరితో చెప్తున్నారు ఆయన. అందుకే మనం ఏం చేయాలంటే తండ్రి అయిన దేవుడు కుమారుడికి ఏదైతే బాధ్యత చెప్పాడో ఆ బాధ్యత అంతా కూడా ఆయన ఫుల్ఫిల్గా పూర్తిగా నెరవేర్చాడండి. నెరవేర్చినప్పుడు మనం కూడా ఈ లోకానికి వచ్చాం. 8 సంవత్సరాలు మనం బతుకుతున్నాం. 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, 100 అలా వచ్చేసినాయి. అయినా కూడా మనం ఇంకా మార్పు లేకుండా ఎంతో భయంకరమైన గలిబిలతో మనం జీవిస్తున్నామండి. ఆ గలిబిలిని వదిలేయండి, నా ప్రియమైన సోదరులు. లేకపోతే ఆయన అంటారు, ఏమి విత్తుతారో అదే కోస్తారు. ఏమండి, ఏమి విత్తుతారో మన ఇంటి దగ్గర కనకాంబరం మొక్కేస్తే కనకాంబరం పువ్వులే పోస్తాయండి, అంతేగాని ముళ్ళు పువ్వులు పూయమండి. అందుకే దేవుడు మనగానే మనం ఆయన పుట్టించాడు. అందుకే మనగానే మనం ఏం చేయాలంటే దేవుని బిడ్డలుగా దేవుడు ఏదైతే ఆయన చేశారో, ఏదైతే ఆయన సమాప్తమైందని చెప్పారు, తండ్రి నా ఆత్మని చేతికి అప్పగిస్తున్నానని కాన్ఫిడెన్స్గా ఆయన చెప్పి పరలోకానికి వెళ్ళాడండి. ఆయన వేవేల దూతలతో ఆయన ఉన్నాడు. మళ్ళీ ఆయన తిరిగి రాబోతున్నాడు మహిమ స్వరూపంతో, తన మహిమతో రాబోతున్నాడంట. ఆశమాషగా రాడండి ఈసారి. అంతకుముందైతే చిన్న బిడ్డగా వచ్చాడు, తర్వాత మనం అందరం క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకున్నాం, అంతా చేసుకున్నాం. ఇప్పుడు అలా రాడండి ఆయన, తీర్పు చేపట్టుకుని వస్తాడండి. ఆయన చేపట్టుకుని వచ్చి అంటాడు అనమాట, వాని క్రియలు చెప్పినా నా దగ్గర జీతం రెడీగా ఉందని చెప్తున్నాడు ఆయన. అందుకని మనం నిజమంటే మహా సమూహంతో వస్తాడంటండి, దూత సమూహంతో వస్తాడంట. ఆయన సైన్యంతో వస్తాడంట, ఒక్కళ్ళే రాడంట, ఆయన సైన్యంతో వస్తారు, గర్జించి సింహంలో వస్తారు. ఆయన వచ్చినప్పుడు అందరూ చూస్తుండగానే తీర్పు జరుగుతుందండి. ఆ తీర్పు జరిగినప్పుడు వాని క్రియలు చెప్పి మనమే ఇంకా ఆ తీర్పుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనమే అనుకుంటాం అనమాట, చిచ్చి నేను ఇంత పరిమాణాలు పాపాలు, ఇంత భయంకరమైన జీవితాన్ని జీవించానా, నేనే నరకంలో పోతానని మనమే ఆయన చెప్పకముందే మనమే నరకంలోకి వెళ్ళిపోతామండి. అప్పుడు ఎవరైతే ఇంకా దేవుని యొక్క కృపను బట్టి ఇంకా పరిశుద్ధులుగా ఆ యొక్క పరిశుద్ధతను కాపాడుకుంటారో వాళ్ళు పరలోకానికి వెళ్తారనమాట. అందుకని అలాంటి దుస్థితులు మనం తెచ్చుకోవద్దు. దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రార్థన చేసుకునే వారిగా ఉందామండి. మన యొక్క బిడ్డల కొరకు, మన యొక్క పాపాల కొరకు, మన పాపాలను విడిచిపెట్టాలని, మన బిడ్డలందరూ క్షేమంగా ఉండాలని, మనం అందరం క్షేమంగా ఉండాలని ప్రార్థన చేసుకోవాలండి. నా ప్రియమైన సోదరు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు చూడండి, ఆయన అంటారనమాట, ఈ మాటలు మీ కొరకే చెప్పబడ్డాయి, నా కొరకు కాదు అని చెప్తున్నారు. ఆయన ఎందుకు చెప్పారండి అలాగా? ఆయన సమస్తము చేశారంటే ఆయన నేను అన్నీ చేశాను కదా, మీరు ఈ లోకానికి వచ్చారు, మన దారి మనం మర్చిపోకూడదు. మనం వెళ్ళవలసింది ఎక్కడికండి? పరలోకానికి మనం వెళ్ళాలి. మనం భూలోకానికి వెళ్ళిరమ్మా అని పంపించాడు మనల్ని. కానీ మనం తిరిగి ఈ పాపాన్ని కూడా మోసుకెళ్తానంటే ఆయన రానివ్వడండి అక్కడికి. అందుకని మనం ఏం చేయాలంటే ఇక్కడే విడిచిపెట్టేసి మనం పరిశుద్ధత అనే శక్తిని మనం పొందుకుని దేవుని యొక్క ఆహ్వానానికి మనం ఎదురు చూసేవారుగా, పరిశుద్ధతతో ఎదురు చూసేవారుగా మనం ఉండాలండి. అందుకని ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన అందరికీ సహాయం చేసి ఇప్పుడు కూడా మనం అందరికీ శాంతి, సమాధానం, సంతోషాన్ని కలిగించేవారిగా ఉంటూ, మన బిడ్డలను కాపాడుకుంటూ, మన యొక్క పరిస్థితులను కూడా మంచిగా ఉంచుకుంటూ, ఆయన కృపకు పాత్రలయ్యే విధంగా దేవుడు మనల్ని అందరినీ, వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరిని కాపాడాలని దేవుని పేరిట కోరుకుంటున్నానండి. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించుగాక. ప్రతి ఒక్కరు ప్రార్థన